హలో బడీస్. జస్ట్ ఫ్యూ అవర్స్లో మీకు పైథాన్ నేర్పిస్తాను. జస్ట్ వీడియో మాత్రం ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా, బాగా అర్థమవుతుంది. అసలు ఫస్ట్ పైథాన్ అంటే ఏంటి సొల్లు లేకుండా మాట్లాడుకుందాం. పైథాన్ అంటే జస్ట్ బేసిక్ డెఫినేషన్. ఎవరైనా చెప్పేది పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అసలు ఈ ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్ స్టెప్ బై స్టెప్ కంపైల్ అవుతుంది అనమాట. అంతే, జస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేదే, స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అయ్యేదే ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటారు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అదే మీరు సి తీసుకున్న, జావా తీసుకున్న, ఇవన్నీ ఏంటి, కంపైల్ కంపైల్ అవుతాయి. అంటే ఎట్లా కంపైల్ అవుతాయి, అసలు ఒకేసారి కంపైల్ అయిపోతావు. కానీ పైథాన్లో అట్లా ఉండదు, స్టెప్ బై స్టెప్ కంపైల్ అవుతుంది. అండ్ ఈజీ, అంటే చాలా సింపుల్ సింటాక్స్ ఉంటుంది. అసలు ఈ కొంచెం కూడా కాంప్లెక్స్ ఉండదు. జస్ట్ ఇంగ్లీష్ మనం ఎట్లా మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది. జస్ట్ నువ్వు ఆ, మనకు వచ్చిన ఇంగ్లీష్లోనే రాయి, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ చిన్న చిన్న సింటాక్స్ ఉంటుంది, దాన్ని ఫాలో అయితే చాలు. అండ్ ఫస్ట్ అసలు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి, అసలు ఏదో ఒకటి పెట్టుకొని వచ్చుంటారులే మీరు. ఓకే, ఇది మన డ్రీమ్, దానికి మనం పైథాన్ నేర్చుకోవాలి అనుకో ఉంటారు కదా. సో మనకి ఇప్పుడు బూమింగ్ అవుతుంది ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ చాలా ఉన్నాయి కదా. సో ఇవన్నిట్లో మెయిన్గా యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే అంటే పైథాన్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అసలు ఫస్ట్ పైథాన్, అసలు ఈ కోడ్ దేంట్లో రాయాలి అంటే ఫస్ట్ థింగ్ విఎస్ కోడ్ అని ఒకటి ఉంటుంది. జస్ట్ చూపిస్తా చూడండి. దిస్ ఈస్ ద వన్ అనమాట, విజువల్ స్టూడియో కోడ్. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా. ఇది బాగా యూజ్ అవుతుంది. మీరు ఆఫ్లైన్లో రాసుకోవాలంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, మీకు చాలా బాగా అర్థమవుతుంది. అండ్ ఇదన్నీ కాదు అన్న ఇంకోటి కూడా చెప్పు, ఆన్లైన్లో రాయాలి కోడ్ అంతా అంటే దానికి చెప్తాను. ఇదనమాట, మీరు ఆన్లైన్లో ఒక మంచి ప్లాట్ఫామ్ గురించి చూస్తుంటే మాత్రం ఇది బాగుంటుంది. మీరు కోడింగ్ చేసేదానికి మీరు ఇక్కడ ఏదైనా రాయొచ్చు. ఇక్కడ లాంగ్వేజ్ అని కనిపిస్తుంది కదా, సెలెక్ట్ చేసుకోండి. చూడండి, చాలా ఉంటాయి. మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలంటే దాన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో మంది పైథాన్. సో పైథాన్ పెట్టుకొని లైక్ అంతే, ఇక్కడ సింపుల్గా ప్రోగ్రామింగ్ రాయొచ్చు అనమాట, మీకు నచ్చిన ప్రోగ్రామ్. ఓకే ఫైన్, ఇప్పుడు దాకా ఇది అర్థమైంది కదా. ఇప్పుడు చిన్నగా బేసిక్స్ చెప్తా, మీరు ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి. నేను ఎగ్జిక్యూట్ చేసి బేసిక్స్ చెప్తా ఇప్పుడు. ఓకే, ఫస్ట్ హలో వరల్డ్ రాద్దాం. హలో వరల్డ్. ఓకే, దీన్ని రన్ చేసి చూద్దాం. రన్ అయింది. ఎందుకు రన్ అయింది అంటే బేసిక్స్ చెప్తా చూడండి. మీరు ప్రింట్లో మీరు ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నారు, హలో వరల్డ్ అనేది ఒకటి ప్రింట్ చేయాలనుకుంటున్నారు. ఇదేంటిది, హలో వరల్డ్ అనేది ఒక స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అంటే ఏంట్రా అంటే ఏబిసిడి అట్లా ఉంటాయి కదా. ఇప్పుడు నీ పేరు ఉంది, నా పేరు చరణ్, అది ఒక స్ట్రింగ్. అంటే మీ పేరు అయితే ఏదంటా రాము, రాజు, ఏదో ఒకటి ఉంటాయి కదా, ఇది ఒక స్ట్రింగ్. సో ఇవన్నీ స్ట్రింగ్స్ అన్నీ ఇట్లా డబల్ డబల్ కొటేషన్స్లో కానీ సింగిల్ కొటేషన్స్లో కానీ పెట్టుకుంటే అది ప్రింట్ అవుతుంది అన్నమాట ఇట్లా. లేదా అది ఇంటీజర్ ఏంట్రా అంటే నెంబర్స్ అనమాట, 1 2 3 4, అది ఇంటీజర్స్. ఇంకా ఫ్లోట్స్ అన్నీ ఉంటాయి. నేను 1 by 1 చెప్తా చూడండి. లైక్ ఇప్పుడు ఇది చెప్పా కదా, ఇది అర్థమైందని అనుకుంటున్నాను. లైక్ మనకి డేటా టైప్స్ అనేది కొన్ని డేటా టైప్స్ ఉంటాయన్నమాట. లైక్ ఇంటీజర్, ఇంట్ అని అంటాం, ఓకేనా. దీంట్లో ఏ వస్తాయి, 1 2 3 4 ఇట్లా నెంబర్స్ అన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్యారెక్టర్ అంటారు. అసలు మోస్ట్లీ ఈ క్యార్ అనేది అసలు యూజ్ చేయము, ఇది కీవర్డ్. ఇది చూసారు కదా కీవర్డ్. దీంట్లో ఏమొస్తాయంటే మోస్ట్లీ సి, లైక్ ఏబిసిడీలు అన్నీ వస్తాయి అన్నమాట. ఏబిసి అంటే సింగిల్ క్యారెక్టర్ ఉంటే అది క్యార్ అంటారు అనమాట, క్యారెక్టర్. అర్థమైందని అనుకుంటున్నాను. అదే స్ట్రింగ్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. లైక్ ఇప్పుడు నా పేరు రాస్తున్నా చరణ్, ఇది ఒక స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ని మనం డబుల్ కొటేషన్స్లో పెట్టుకుంటాం, లేకపోతే సింగిల్ కొటేషన్స్లో పెట్టుకుంటాం. ఇది ఇందాకే చెప్పాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదైతే డైరెక్ట్ రాసి వచ్చు అనమాట. ఇది కూడా డబుల్ కొటేషన్స్, క్యారెక్టర్ కానీ ఈ స్ట్రింగ్ కానీ డబుల్ కొటేషన్స్లో కానీ సింగిల్ కొటేషన్స్లో కానీ పెట్టుకోవచ్చు. దీనైతే డైరెక్ట్ రాయొచ్చు ఇంటీజర్స్ అనేటివి. నెక్స్ట్ ఇంకా బూలియన్ ఏంట్రా అంటే
ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అర్థమైందని అనుకుంటున్నాను. అంటే ఇది జస్ట్ ఏది ప్రింట్ చేస్తుంది అంటే ఒకవేళ ట్రూ అయితే ట్రూ అని ప్రింట్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. సో ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇవన్నీ డేటా టైప్స్ అంటారు. ఓకేనా? లైక్ ఇప్పుడు చిన్న కోడ్ ఒకటి రాస్తా చూడండి. ఇప్పుడు ఇంటీజర్స్. ఇప్పుడు మనం ఇంటీజర్స్కి ఒక కోడ్ రాద్దాం. ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను కదా, 1 2 3 4 5 ఇవన్నీ ఇంటీజర్స్ అని. ఇప్పుడు అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ రాద్దాం అనమాట. అంటే సమ్ చేద్దాం. 5 + 5 10 అవుతుంది. ఇవన్నీ మనకి ప్రాక్టికల్గా తెలుసు, మన చేతితో చేసేస్తాం. ఒక 10 + 10 అంటే 20, ఇవన్నీ చేస్తాం. అదే మనం పైథాన్లో ఎట్లా చేయాలంటే చూపిస్తా చూడండి. a = 10 తీసుకోండి. ఈ ఏ ఇక్కడ ఉంది కదా, ఇది ఏ. దీన్ని ఏమంటారా అంటే వేరియబుల్స్ అంటారనమాట. ఈ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకొని ఇక్కడ ఏదైనా నెంబర్ అసైన్ చేసామంటే దాంట్లో ఉంటుంది, అది ఏలో 10 ఉంది అని అర్థం. అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు b = 20 ఇద్దాం. ఇప్పుడు ప్రింట్ a + b. సో చూడండి సింటాక్స్ ఎంత సింపుల్గా ఉందో, చాలా సింపుల్. దీన్ని ప్రింట్ చేస్తే ఏం రావాలి? 30 రావాలి. 30 వచ్చింది కదా, 30 కనిపిస్తుందా? ఓకే ఫైన్. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఏంటిది? ఏ బి. ఇక్కడ ఏ ఉంది కదా, ఏ అనేది ఏమంటారు? వేరియబుల్ అంటారు. అంటే ఏ కానీ అక్కడ కనిపిస్తున్న బి కానీ రెండు వేరియబుల్ అంటారు. అండ్ అక్కడ 10 ఉంది, ఇంకా 20 ఉంది. దీన్ని ఏమంటారు? ఇంటీజర్స్ అంటారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంటీజర్స్ అంటారు ఈ రెండింటిని. ఓకేనా అన్న? ఇక్కడ ఏదో పెడుతున్నావు కదా, ఏదో కలర్ మారుతుంది అంటే దీన్ని కామెంట్స్ అంటారనమాట. హ్యాష్ ట్యాగ్ అనేది కామెంట్స్. అర్థమవుతుందా? ఈ హ్యాష్ ట్యాగ్ అనేది కామెంట్స్ అనమాట. లైక్ ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ పెట్టి మీరు ఏ కంటెంట్ అయినా రాయండి, అది మాత్రం ప్రింట్ అవ్వదు, అసలు ఎగ్జిక్యూటే అవ్వదు అది. అర్థమవుతుందా? ఈ హ్యాష్ ట్యాగ్లో అసలు ఏది రాసినా ఎగ్జిక్యూట్ అవ్వదు, స్కిప్ చేసేస్తుంది. అది రాసినా రాకపోయినా ఓకే, మీ ఇష్టం అనమాట. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది చూసారు కదా, లైక్ ఇప్పుడు స్ట్రింగ్ రాద్దాం. స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ అనేది డబుల్ కొటేషన్స్లో కానీ సింగిల్ కొటేషన్స్లో కానీ రాయాలని చెప్పాను కదా. స్ట్రింగ్ అనేది ఇప్పుడు చూడండి, డబుల్ కొటేషన్స్లో చరణ్ అని రాశాను. ఓకేనా? ఎక్కడొచ్చి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఏం ప్రింట్ అవుద్ది? చరణ్ అని ప్రింట్ అయింది. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, చరణ్. ఓకేనా? సింపుల్ అనమాట. మన స్ట్రింగ్స్ అనేటివి జస్ట్ డబుల్ కొటేషన్స్లో పెట్టి రాస్తాం అనమాట. చాలా చాలా సింపుల్గా ఉంటుంది. మీరు డబుల్ కొటేషన్లు ఏ రాసినా మీరు ప్రింట్లో పెట్టుకుంటే అది ప్రింట్ అవుతుంది స్ట్రింగ్కి. మనం నెంబర్స్ను కూడా డబుల్ కొటేషన్స్లో రాసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు స్ట్రింగ్గా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 1 2 3 అని చెప్పాను కదా, ఇప్పుడు ఇదేం చెప్పాను నేను? 1 2 3 అనేటివి ఇంటీజర్ అని చెప్పా. అదే ఎత్తి డబుల్ కొటేషన్స్లో పెట్టామంటే అది స్ట్రింగ్గా మారిపోద్ది. చూడండి, లైక్ చూడండి, చరణ్ 1 2 3 అని వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకోటి చెప్తా చూడు. ఇక్కడ కూడా ఇంకో నెంబర్ ఇద్దాం. 3 4 5 ప్లస్ ఈ రెండు అడిషన్ 1 2 3. ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సరు? 2 యాడ్ చేసి సింపుల్గా ఇస్తా. ఎందుకు 3, ఇది ఒక 1, 3 + 1. అక్కడ ఏమి ఇచ్చాను? A3 ఇచ్చాను, B1 ఇచ్చాను. ప్రింట్ A + B. ఈ ప్రింట్ A + B ఏమవుతుంది? మోస్ట్లీ 3 + 1 4 అవుతుందని అనుకోవచ్చు. మేబీ అట్లా కాదు, ఎందుకంటే అది స్ట్రింగ్లో ఉండేటివి అడిషన్ అవ్వదు, అసైన్ ఆపరేట్ అవ్వదు. అర్థమవుతుందా? అర్థమెటిక్లో కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి, లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అని. లైక్ ఇప్పుడు A + B ఇది ఒక ఆపరేటర్, ప్లస్ అనేది. సో అడిషన్ చేస్తున్నాం A + B. ఇప్పుడేం రావాలి? 4 రాదు, ఎందుకంటే అది స్ట్రింగ్లో ఉంది కాబట్టి 3 పక్కన 1 వస్తుంది, 31 వస్తుంది. లైక్ ఇట్లా.
ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంకో డేటా టైప్ ఉంది. ఆ డేటా టైప్ వచ్చి ఫ్లోట్ అంటారు. ఫ్లోట్ కూడా సిమిలర్ టు ఇంటీజర్ లాగా ఉంటుంది అనమాట. ఇంటీజర్ ఎట్లా ఉంటుంది, 1 2 3 4 ఎట్లా నెంబర్స్ ఉంటాయి. కానీ ఫ్లోట్లో ఎట్లా ఉంటుంది అంటే 2.0 3.0 సేమ్ ఇట్లా ఉంటుంది. పాయింట్స్లో ఉండేటివన్నీ ఇంటీజర్ అండ్ ఫ్లోట్ అంటారు అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి వేరియబుల్స్ గురించి చెప్పాను, కామెంట్స్ గురించి చెప్పాను, అసలు డేటా టైప్స్ గురించి చెప్పాను, ఇంకా స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ చేస్తే ఏమవుతుందో అని చెప్పాను. ఓకే, ఇప్పుడు టైప్ కన్వర్షన్ గురించి నేర్చుకుందాం అనమాట. లైక్ ఇప్పుడు ఏలో ఒక 20 ఇచ్చా, ఏలో 20 ఇచ్చా, ప్రింట్ ఆఫ్ ఏ ఇదేమవుతుంది 20 వస్తుంది. ఏలో 20 ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం స్ట్రింగ్లోకి చేంజ్ చేసుకోవాలి. స్ట్రింగ్లోకి చేంజ్ చేసుకోవాలంటే టైప్ కన్వర్షన్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. లైక్ అండ్ మర్చిపోయాను చెప్పడం, ఇప్పుడు ఈ 20 ఉంది, అది ఇంటీజర్లో ఉంది, అది తెలుసు. ఒకవేళ మనకు తెలియదు, ఇక్కడ ఏదో నెంబర్ ఉంది, ఒక 20 ఉంది, ఇప్పుడు ఇది స్ట్రింగ్లో ఉందా ఇంటీజర్లో ఉందా అది మీకు తెలియదు. అది తెలుసుకోవాలంటే జస్ట్ టైప్ అని రాయండి, క్లోజ్ చేసేయండి అనమాట బ్రాకెట్. క్లోజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇది ఏ టైపు అని తెలుస్తుంది. లైక్ ఇట్లా స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్. అదే డబుల్ కొటేషన్స్ తీసేస్తే ఇంటీజర్. ఓకే, నెక్స్ట్ వచ్చి డేటా కన్వర్షన్ గురించి చెప్పుకుందాం. లైక్ ఇప్పుడు ఎట్లా కన్వర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇది ఉంది, ఇంటీజర్లో ఉంది, దీన్ని టైప్ కాస్టింగ్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ 20ని ఎట్లా చేంజ్ చేయాలంటే ఇంకో వేరియబుల్ పెట్టుకోనన్నా రాయొచ్చు. లైక్ సి ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ ఏ ఇట్లా రాసి ప్రింట్ ఆఫ్ సి. ఓకే, ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమొస్తుంది 20 వస్తుంది. బట్ ఆ 20 చూడండి 20 వచ్చింది కదా. ఇప్పుడు ఈ 20 దేంట్లో ఉంది, ఇంటీజర్లో ఉందా స్ట్రింగ్లో ఉందా, లైక్ దాన్ని చూద్దాం. నాకేం చెప్పా ఇప్పుడు ఎట్లా తెలుసుకోవాలి అనే, ఇప్పుడు ఈ 20 అనేది అది స్ట్రింగ్ ఇంటీజరా అని ఎట్లా తెలుసుకుంటాం, టైప్ అని పెట్టి. లైక్ ఇప్పుడు సిలో ఉంది కదా, సి ప్రింట్ చేద్దాం. ఇప్పుడు తెలుస్తుంది ఆన్సర్ 20, అది డేటా టైప్ ఏంద్రా అంటే స్ట్రింగ్. ఇక్కడ ఇంటీజర్ ఇచ్చాం, దాన్ని మళ్ళీ స్ట్రింగ్గా చేంజ్ చేసుకుందాం, తర్వాత దాన్ని ప్రింట్ చేసాం. యాజ్ సింపుల్. ఇంకా మళ్ళీ దీన్ని చేంజ్ చేద్దాం. మళ్ళీ ఇంటీజర్లోకి ఎట్లా చేంజ్ చేయాలంటే ఇంట్ ఆఫ్ సి ఇది పెట్టాం. ఇప్పుడు మళ్ళీ దీని డేటా టైప్స్ చూద్దాం, ఏ టైప్లో ఉందో. సి. ఓకే ఫైన్. ఓ స్ట్రింగ్, ఓహో ఓకే. మనం డైరెక్ట్ రాయొచ్చు దీన్ని. దీన్ని ప్రింట్ చేస్తాం. What's wrong? C is not defined. Oh, sorry. Yeah. ఓకే, ఇప్పుడు ఇది ఇంటీజర్లో ఉంది, దీన్ని చేంజ్ చేసుకోవాలంటే చెప్పాను కదా స్ట్రింగ్ పెట్టుకుంటే చేంజ్ అయిపోతుంది. ఇది టైప్ కాస్టింగ్ అంటారు. ఇది ఇప్పుడు స్ట్రింగ్లో ఉంది.
ఓకే, ఇక్కడ చూడండి, మనం ఒక వేరియబుల్లో ఇచ్చుకొని ఆల్రెడీ ఏ అనే వేరియబుల్లో 20 ఉంది. ఈ 20 ఎట్లా ఉంది, స్ట్రింగ్ ఉంది. అదే బి అనే వేరియబుల్లోకి మనం టైప్ కాస్టింగ్ చేసామన్నమాట. అంటే ఇది స్ట్రింగ్లో ఉంది, దీన్ని ఇంటీజర్లోకి మార్చుకున్నాం. లైక్ సేమ్ ఇప్పుడు ఇది దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసారు కదా ఇంట్ వచ్చింది. అదే ఇప్పుడు స్ట్రింగ్లోకి చేసుకొని అదే దీన్ని ఇంటీజర్లోకి చేసుకొని స్ట్రింగ్లోకి మారుతాం. యా చూడండి, ఏలో స్టోర్ చేసినప్పుడు ఎట్లా స్టోర్ చేసాం, ఇంటీజర్ లాగా స్టోర్ చేసాం. తర్వాత బీలోకి డేటా టైపు చేంజ్ చేసి చేసామన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫైనల్గా అవుట్పుట్ ఏమొచ్చింది, స్ట్రింగ్లో ఉంది. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చి వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఇప్పుడు దా చెప్పా కదా, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అని. ఇప్పుడు ఇక్కడే చెప్తా చూడండి, ఏ అనేది ఇక్కడ ఏంటి వేరియబుల్, ఇక్కడ కూడా మళ్ళీ బి అనేది కూడా వేరియబుల్ కిందకే వస్తుంది. ఇక్కడ బి కూడా వేరియబుల్లే. ఇంకా ఇది ఇంటీజర్, ఇది మీకు ముందే చెప్పాను, ఇవన్నీ తెలిసిందే. ఇంకా వేరియబుల్స్ యూజ్ చేసుకొని మన కోడ్ ఎట్లా రాయొచ్చో చెప్తా చూడండి. ఇప్పుడు మల్టీ వేరియబుల్, దీన్ని గురించి ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వేరియబుల్స్ వేరువేరుగా ఉన్నాయి. ఎక్స్ అనేది ఒక వేరియబుల్, వై అనేది ఒక వేరియబుల్, జెడ్ అనేది ఇంకో వేరియబుల్. సో దీనికి ఎట్లా ఇద్దాం, ఎక్స్కి ఒక అసైన్ చేద్దాం, బుక్ అనేది ఒక దాన్ని అసైన్ చేద్దాం. తర్వాత వైకి ఇంకోటి అసైన్ చేద్దాం, వైకి ఏం అసైన్ చేద్దాం, పెన్. లెట్సే ఇంకా జెడ్కి ఏం అసైన్ చేద్దాం, లైక్ పెన్సిల్. ఓకే కదా, ఇప్పుడు 3 అసైన్ చేసాము. ఇప్పుడు మనం ఎక్స్ని పిలవంగానే 3 ప్రింట్ అవుతుందా, లేకపోతే బుక్ అనేది ఒకటే ప్రింట్ అవుతుందా చూద్దాం. ఎక్స్ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నా. ఓకే ఓకే, అక్కడ క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్ ఇవ్వాలి, స్మాల్ ఇస్తే స్మాల్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది స్మాల్ ఏకి క్యాపిటల్ ఏకి. పైన మీరు క్యాపిటల్ ఏ ఇచ్చి కింద స్మాల్ ఏ ఇస్తే మాత్రం అది ప్రింట్ అవ్వదు. లైక్ ఇప్పుడు ఎక్స్ ఇచ్చాము, బుక్ అనేది ప్రింట్ అయింది. సేమ్ కింద కూడా ఎక్స్ వై కూడా ఇచ్చేద్దాం. వై సెడ్. ఓకే, దీన్ని కూడా ప్రింట్ చేద్దాం. ఓకే, ఎక్స్కి వెయిట్, ఇంకా క్లారిటీగా అర్థమయ్యేలా రాస్తాను. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. ఓకే ఓకే, కామా కామా కామా. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ అనేది బుక్, వై అనేది పెన్, జెడ్ అనేది పెన్సిల్. ఓకే, ఇట్లా మల్టీ వేరియబుల్స్తో కూడా ఒకే లైన్లో రాసి ఇట్లా ప్రింట్ చేయొచ్చు. లైక్ ఇంకా ఇందాకే చెప్పాను, సింగిల్ వేరియబుల్స్తో కూడా సింగిల్ వేరియబుల్ ఇచ్చుకొని సింగిల్ లెటర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఏదైనా స్ట్రింగ్ అన్నా ఇచ్చు, ఇంటీజర్ అన్నా ఇవ్వచ్చు. ఇంకా లైక్ ఇప్పుడు సిమిలర్గా ఇంకో కోడ్ రాస్తే చూడండి. మూడింటికి కలిపి ఒకటే ఇద్దాం. ఎక్స్ వై జెడ్కి లైక్ వేరియబుల్ ఓకే 3 తీసుకుందాం. ఫ్రూట్స్ అని ఇద్దాం. ఫ్రూట్స్ అని ఇచ్చి ఇప్పుడు ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు
లైక్ ఆరెంజ్, మ్యాంగో, యాపిల్. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? లెట్స్ సే ఇక్కడ మిస్టేక్ ఉంది, ఎందుకంటే అసైన్ చేసేది మనం ముందు అసైన్ చేసుకోవాలి. ముందే అసైన్ చేసి ఇప్పుడు ఇచ్చామంటే మాత్రం పక్కా వస్తుంది అనమాట. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎక్స్ ఆరెంజ్ వచ్చింది కదా. సేమ్ ఇంతే అనమాట, సింపుల్గా ఉంటుంది. ఈ వేరియబుల్స్తో కూడా ఒక సింగిల్ వేరియబుల్ తీసుకొని దాన్ని దాంట్లో మల్టీ వాల్యూ స్టోర్ చేసి మళ్ళీ దాన్ని ఎత్తి డివైడ్ చేసుకోవచ్చు. సో ఇంత సింపుల్గా ఉంటుంది అనమాట. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఫంక్షన్స్ వస్తాయి, ఇంకా ఆపరేటర్స్ వస్తాయి, ఇంకా చాలా వస్తాయి అనమాట. ఇంకా నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్.